దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులతో చెప్పినప్పుడు, యూదులు ధర్మశాస్త్రం ప్రకారంగా నీ సాక్ష్యం నువ్వు చెబితే ఎలాగ చెల్లుతుంది అన్నప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభులాగా అంటున్నాడు, నేను ఒక్కడినే కాదు, ఇదిగో నా తండ్రి నేను ఏకమై ఉన్నామని 16వ వచనంలో యూదులతో యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతాడు. దేవుని బిడ్డలారా, తండ్రి కుమారుడు ఏకమే ఉన్నానని యేసు ప్రభు చెప్తాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఒకరు ఇద్దరు కానీ చెబితేనే సాక్ష్యము చెల్లుతుందని యూదులు చెప్తారు. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, నేను నా తండ్రి ఏకమే ఉన్నాము అని యేసు ప్రభు యూదులతో అక్కడున్నటి పెద్దలతో యేసు ప్రభు చెబుతాడు. దేవుని బిడ్డలారా, మన నిమిత్తము మనలో ఉన్న దేవుడే మనకు పరలోకములో తండ్రి దగ్గర సాక్ష్యం ఇస్తాడు. ప్రభు మనలో ఉంటే లోకమంతా మనల్ని దేశించిన, లోకమంతా మనల్ని మనుషులు వేలం చేసిన, దేవుడు మనతో ఉండి మనం ప్రభుతో ఉన్నప్పుడు ఎవరి మాటలకి పలియాలను లొంగపడే అవసరం లేదు. దేవుని చిత్తానుసారంగా మనం వెళ్తున్నామా లేదా అని తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ మనల్ని ఎన్నడూ విడవదు. మరణ వరకు మనల్ని చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు, శాశ్వతమైన దేవుని ప్రేమ మనకు చూపాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య నామంలో ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మీకు అందరికీ శుభాలు.